వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. కార్మికులకు పని భారాన్ని తగ్గించి కార్మికుల సంఖ్యను పెంచాలి. డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. వెదురుకుప్పం మండలం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం కార్యకర్తలతో డాన్స్. మండు టెండను సైతం లెక్క చేయకుండా 7 పదుల వయసులో కూడా యువకుడిలా స్టెప్పులు. ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అధికారులను అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నారు ఆరోపించిన జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి. వార్తల్లోని వివరాలు. నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు పని భారాన్ని తగ్గించి కార్మికుల సంఖ్యను పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు ఇచ్చి పని భారాన్ని తగ్గించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శానిటేషన్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ ఏరియా హాస్పిటల్ కార్యదర్శి నగోమి అధ్యక్షతన హాస్పిటల్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా జీతాలు ఇచ్చే కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం గాని సంబంధించిన కాంట్రాక్టర్ గాని స్పందించకపోవడం దారుణమన్నారు. జిల్లా వైద్య అధికారులు ఇప్పటికైనా స్పందించి జిల్లాలో పనిచేసేటువంటి హాస్పిటల్ కార్మికులకు పండుగలు వస్తున్నందున వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు ఇవ్వాలని కోరారు. కార్మికులుగా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ కార్మికులు పనిచేస్తున్నారని జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కార్మిక సంఖ్య తక్కువగా ఉన్నందున కార్మికులను సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక సంఖ్య పెంచేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వేలన్, పట్టణ నాయకులు భాషా, శేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జీవో ప్రకారం ఈ 100 పడకల హాస్పిటల్లో 25 మంది పనిచేయాల్సిన కార్మికుల చోట కూడా కార్మిక సంఖ్యను పెంచేదానికి కూడా ఈరోజు కాంట్రాక్టర్ సుముఖంగా లేడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వైద్య అధికారులు కూడా సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ కానీ పని చేయకపోతే మాత్రం వచ్చి పనులు చేయించుకునేదానికి మాత్రం బాధ్యత తీసుకొని ముందుంటారు. వాళ్ళు జీతాలకు సంబంధించి అడిగితే కాంట్రాక్టర్ రాలా, నా ఫోన్ ఎత్తలేదు, మేమేం చేయాలనే ఒక ధోరణిని వైద్య అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికుల సంఖ్య పెంచాలి, జీతాలు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు సంబంధించిన కాంట్రాక్టర్ వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ఈ యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ గారికి. మరి వాళ్ళు ఎందుకు దీనిపైన చర్య తీసుకోరని ఈ సందర్భంగా తెలుస్తాను. అందువల్ల ఏఐటీసీగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతాను. శుక్రవారం నాటికి వచ్చి జీతంతో పాటు మేము వచ్చి నేరులో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందువల్లనే ఇప్పుడు ఈ యొక్క నిరసన మేము విరమిస్తూ ఉన్నాం. లేని పక్షంలో గతంలో 12 రోజులు రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయనటువంటి పోరాటాన్ని నగిరి ఏరియా హాస్పిటల్లో మహిళా కార్మికులైనా కూడా ధైర్యంగా పోరాటం చేసినారు. కాబట్టి దీన్ని కూడా కాంట్రాక్టర్ దృష్టిలో పెట్టుకోవాలి. లేదు చిత్తూరు జిల్లాలో ఉండే అన్ని హాస్పిటల్ కార్మికులు కూడా రోడ్డుపైకి తెప్పించాల్సిన పరిస్థితిని కల్పించబోకని ఈ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ హెచ్చరిస్తూ వెంటనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలనేసి ఈ సందర్భం డిమాండ్ చేస్తుంది. నగర్లో జరిగిన తెలుగుదేశం జనసేన బీజేపీ సమన్వయ కమిటీ సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. మీరు తీసుకొచ్చి మా అక్క బావ అన్న తమ్ముడు ఫ్రెండ్ గిన్న ఒప్పుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఓట్లు ఏంటంటే ఇంకో గోడ పట్టుకొచ్చేస్తారు.
ఈసారి అది తీసుకొస్తే మాకు వచ్చినట్టు కట్ చేస్తా. మొహమాటమే లేదు. వచ్చేంటో వాళ్ళు తెలియాలి, ఇబ్బంది ఏంటో వాళ్ళకి తెలియాలి. అన్నీ కూడా చట్టపరంగానే చేస్తాం, చట్టానికి అతీతంగా ఏమీ చేయము. అది కూడా చెప్తాను. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా అన్నీ కూడా అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, భూ అక్రమాలు, ఇసుక దోపిడీలు అన్నీ కూడా రేపు అన్ని బట్టబయలు చేస్తాం, అన్ని బయట తీస్తాం. రేపు పెట్టిన తప్పుడు కేసు ప్రతి ఒక్కరు కూడా తిరగబడతాం. ప్రతి ఒక్క పెట్టిన కేసులన్నింటి మీద కూడా ఆడిట్ చేసి ఎందుకు ఆ సెక్షన్ పెట్టాం, ఎందుకు ఈ సెక్షన్ పెట్టలేదు, ఎందుకు ఈ పొరపాటు చేసామని దానికి కూడా తీసుకొస్తాం. ఎందుకంటే పోలీసులు వదిలే పరిస్థితి ఉండదు. రేపు ఎందుకంటే ఒకసారి మర్చిపోతున్నాం అని చెప్పేసి రిలీజ్ వాళ్ళు మర్చిపోతారు, పొలిగేడు పని చేసుకుంటారని పరిస్థితి ఉండదు. ఎక్కడ పోయినా పట్టుకొస్తారు. ఎందుకు సస్పెక్షన్ వదిలిపెట్టే పరిస్థితి లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాం జైలు పంపించడానికి. ఇప్పుడు కమిషనర్ ఉన్నా కానీ ఎవరున్నా కానీ జైలు పంపించడానికి ప్రయత్నం ఉంటుంది. సస్పెక్షన్ అనేది మన పుస్తకాలను మీరు సివిల్ కేసులు అనేది పక్కన పెట్టండి. మీరు క్రిమినల్ కేసులు రాకపోతే మీరు చాలా సంతోషపడండి. మీరు చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ కోపలు ఇవ్వాల మీరు చేసింది తెలుగుదేశం పార్టీకి నాయకులకి అన్యాయం కాదు, రాష్ట్రానికి నగిరికి అన్యాయం చేశారు. మీరు సహజ సంపదను మొత్తం దోపిడీ చేశారు, మొత్తం రూపురేఖలు మార్చేశారు. ఇవన్నీ కూడా జరగని సత్యాలు. ఇవన్నీ కూడా ఏ పక్క చూసినా కూడా పనులు మాయమైపోయి, గుట్టలు చెరిపేశారు, భూములు కబ్జా చేశారు, శ్మశానాలు పంపించారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అంటే సెటిల్మెంట్ చూస్తామనుకుంటున్నారు. చాలా ఉంది కోపంగా, ఆక్రోషంగా. బెదురుకుప్పం మండలం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. మన్ను టెండను సైతం లెక్క చేయకుండా 7 పదుల వయసులో కూడా యువకులతో స్టెప్పులు వేశారు. బెదురుకుప్పం మండలం చవటకుంట సర్కిల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి క్రేన్ ద్వారా భారీ గజమాలతో వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. సుమారు అరగంట సమయం 2 టన్నుల పువ్వులతో పూలవర్షం కురిపించారు. 43 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 7 పదుల వయసులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల్లో జోష్ నింపుతూ ప్రచారం కొనసాగించారు. ప్రత్యర్థుల కార్యక్రమాన్ని తలదన్నేలా వైసీపీ ప్రచారం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో 4వ రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేడు సోమల మండలంలో మంత్రి పర్యటించారు. ఇప్పటికే పుంగనూరు, చెవుడేపల్లి మండలాల్లోని అన్ని పంచాయతీల పరిధిలో పర్యటనలు పూర్తయింది. నేడు సోమల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. మొత్తం 15 గ్రామ పంచాయతీల్లో పర్యటన సాగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. ప్రతి పంచాయతీల్లో ఈ 5 ఏళ్లలో అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధి మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల లబ్ధి ప్రతి గ్రామానికి జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనలోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలు సీఎం జగన్ అమలు చేశారని, అన్ని హామీలు అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతున్నామని అన్నారు. చంద్రబాబుకు వైఎస్ జగన్ కు ఉన్న తేడా అందరూ గమనించాలని అన్నారు. 600 హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని, ముఖ్యమైన హామీలని చెప్పి పాంప్లెట్లు పంచి ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైందని, చంద్రబాబు ఈసారి సూపర్ 6 అంటూ నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారని అన్నారు. 14,000 కోట్ల రూపాయలు ఉన్న మహిళా సంఘం రుణాలు కూడా మాఫీ చేయలేదని, రైతు రుణమాఫీ, ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి అందరినీ మోసం చేసిన గనుడు చంద్రబాబు అన్నారు. 2019 ముందు తర్వాత మహిళల బ్యాంక్ ఖాతాలు చూస్తే ఎంతో మేలు జరిగిందో అర్థమవుతోందన్నారు. ప్రజలే మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ను చూడాలనుకుంటున్నారని, చంద్రబాబు సూపర్ 6 అమలు సాధ్యం కాదని లెక్కలతో సహా సీఎం వైఎస్ జగన్ నిరూపించారని అన్నారు. అభివృద్ధిని పక్క నియోజకవర్గానికి కూడా పరిచయం చేయలేని ఘనత కిరణ్ కుమార్ రెడ్డిదని, పింఛపై ప్రాజెక్టు రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ సహకారంతో 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి చంద్రబాబు ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, జన్మభూమి కమిటీల ద్వారా ఏ విధంగా వాళ్ళు ఇవన్నీ కూడా అమలు చేశారు, ఇవన్నీ ఒకసారి మీరు బేరీజ్ చేసుకుంటే
ఇంతకంటే మంచి ప్రభుత్వం ఏది ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా గుర్తుంటే మేము ఓట్లు అడిగే పని కూడా లేదు. తప్పనిసరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యడానికి ఆశీర్వదిస్తారు, మద్దతు ఇస్తారు. ఆ విధంగానే ఈరోజు రేపు 13వ తేదీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల. మన ఇక్కడ శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను, అదేవిధంగా మిథున్ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరిని కూడా గెలిపించే పరిస్థితి మన నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి మీరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్వారు మురళి నాయకత్వంలో 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు మురళికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు మురళికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. మురళితో పాటు తిరుపతిలోని 6, 7, 8, 45, 46, 47, 48, 49 వార్డుల నుంచి 200 కుటుంబాలు జనసేన పార్టీ కండువా కప్పుకున్నాయి. ఆల్వారు మురళి లాంటి నాయకులు జనసేనలోకి రావటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆర్ఎన్ శ్రీనివాసులు పార్టీ శ్రేణులను కోరారు. పవన్ కళ్యాణ్ ను సిద్ధాంతాలను చూసి తిరుపతి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శైలు, రవీంద్ర, గురవయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి సౌర పరాక్రమాలను, తెలుగు జాతి గొప్పతనాన్ని మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో తెలియజేసిన గొప్పతి సాహితీవేత్త శంకరంబాడి సుందరాచారులని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని రచించిన రచయిత సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యుల 47వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి లక్ష్మీపురం కూడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచార్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. బ్రతుకు తెరువు కోసం అనేక ఉద్యోగాలు చేసినా ఆయన ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదన్నారు. స్వతహాగా ఆయన మాతృభాష తమిళైన మదనపల్లిలో విద్యాభ్యాసం చేసి తిరుపతిలోని నివాసముంటూ అనేక రచనలు చేశారని గుర్తు చేశారు. ఆయన రచనలు తెలుగు భాషా సాహిత్యాన్ని ఇనుమడింపజేశాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కన్నప్ప, కేశవుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని మనకు అందించిన మహానుభావుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు. ఆయన మన తిరుపతి వాసి కావడం మనకెంతో గర్వకారణం. ఆయన తిరుపతి, తిరుచానూరులోనే ఎక్కువ నివాసం ఉన్నారు. మన వెంకటేశ్వర యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ముఖ్యంగా ఆయన సాహిత్యం పట్ల విశేష సేవలు అందించిన సందర్భంగా మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయన్ను ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. అలాంటి మహానుభావుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించామని, ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మీడియా వారధి లాంటిదని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గొడవలు జరిగే పల్లెల్లో భద్రతా చర్యలు చేపట్టామని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మీడియా వారధి లాంటిదని, ఏప్రిల్ 18న నోటిఫికేషన్, ఏప్రిల్ 14 వరకు ఓటర్ల నమోదు ఇంకా జరుగుతున్నాయన్నారు. 25 వరకు వాటిని పరిశీలిస్తారని అన్నారు. ఓట్లను ఎక్కడా తొలగించడం లేదని, ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. 2130 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 671 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, గతంలో 7 కేంద్రాల్లో రీపోలింగ్ జరిగిందని అన్నారు. ఎన్నికల సంఘం కూడా జిల్లాపై ప్రత్యేక నిఘా ఉంచిందని, జిల్లా స్పందన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 30% కంటే ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగిన దుకాణాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. 203 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
అనంతరం ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ 7 చెక్ పోస్టులు ఉన్నాయని, గొడవలు జరిగే పల్లెల్లో భద్రతా చర్యలు చేపట్టినట్లు 3 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలు, తర్వాత మాన్యువల్స్ ఉన్నాయి, ఎలక్షన్ లాస్ ఉన్నాయి, అన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలి. సో ఆల్మోస్ట్ లాస్ట్ 2 months నుంచి ఈ ఎక్సర్సైజ్ జిల్లాలో కూడా చేయడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా ఎస్పీ గారితో కూడా కలిసి డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ పూర్తి స్థాయిలో ఇప్పుడు దాదాపుగా తయారు చేయడం జరిగింది. సో ఒకసారి సిన్స్ ఐ హ్యావ్ టేకన్ ఓవర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ లాస్ట్ 48 hours. సో ఒకసారి మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉన్న ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తూ దాన్ని ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. Election, there are 3 important things involved in this. There are 3 components. ఒకటి ప్లానింగ్ అన్ని విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. దర్ హ్యూజ్ మ్యాన్ అండ్ మెటీరియల్ ప్లానింగ్ అవసరం ఉంటుంది ఈ ఎలక్షన్ సమయంలో. రెండోది ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అన్ని స్థాయిలో మంచి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొత్తము బైండ్ ఓవర్ కేసులు ఇప్పటి వరకు మనం ఆఫ్టర్ వచ్చిన తర్వాత 10,500 బైండ్ ఓవర్ కేసులు పెట్టామండి. ఆ 10,000 బైండ్ ఓవర్ కేసులు పెట్టినప్పుడు మీరు చెప్పినట్లు అక్రాస్ పార్టీ లైన్స్ చూసుకున్న 2,300 వన్ పార్టీ, 2,220 ఒక పార్టీ పెట్టండి. సిన్స్ సార్ చెప్పినట్లు వీ కెనాట్ నేమ్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్, బట్ ఇట్ ఈస్ అక్రాస్ పార్టీ లైన్స్, అక్రాస్ నాన్ పార్టీషన్గా పెట్టడం జరిగింది. వాళ్ళ డేటా కూడా ఉంది, ఇదే డేటా ఈసీకి కూడా ఇవ్వడం జరిగింది. ఈసీకి ఏదైతే ఇచ్చాము అదే డేటా ఇచ్చాము. ఇట్ ఈస్ అక్రాస్ యావరేజ్గా మీరు తీసుకుంటే 50% చూసి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ వీ విల్ టార్గెట్ వన్ పార్టీ ఆర్ విల్ హెల్ప్ వన్ పార్టీ. ఫ్రీ అండ్ ఫేర్గా ఏం వాయిలెన్స్ లేకుండా జరుగుతుంది. వాట్ ఎవర్ యూ కెన్ బ్రింగ్ టు మై నోటీస్, డెఫినెట్లీ రెస్పాండ్. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందని తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఆరోపించారు. ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. పెద్దకాపు వీధిలోని ఓ ప్రైవేటు హోటల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 10, 11, 26, 27, 32 వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జు పులిగోరు మురళి అధ్యక్షతన 5 వార్డుల అధ్యక్ష కార్యదర్శులు, యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులను పార్టీ నాయకులు, కార్యకర్తలకు పులిగోరు మురళి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ పులిగోరు మురళి అంటే రాయలసీమలో తెలియని వారు లేరంటారు. 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా సాగితే తిరుపతి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటైన తిరుపతిని జనసేనకు కేటాయించారని ఆయన తెలిపారు. కాబట్టి జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనని, పార్లమెంటు అభ్యర్థిగా వరప్రసాద్ని కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ప్రతిపక్షాలను బెదిరించుకోవాలని చూస్తోందని, అయితే వారి బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డిని చిత్తుగా ఓడించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే తిరుపతిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆర్ఎన్ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్, ఆర్సి మునికృష్ణ, కంకనాల రజనీకాంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో సంపద సృష్టించి అభివృద్ధి చేసింది చంద్రబాబు అని టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ అన్నారు. జగన్ ప్రభుత్వం అప్పులు చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతులను నట్టేట ముంచారని ఆయన విమర్శించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సంపద సృష్టించి ప్రజలను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని అన్నారు. జగన్ ప్రభుత్వం అప్పులు చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతులను నట్టేట ముంచారని అన్నారు. బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు టెండర్లు ఇచ్చావో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. విదేశీ విద్యను నిలిపేసిన చరిత్ర వాళ్ళదని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు ఎన్ని పెట్టారో సమాధానం చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యేపై దాడి చేయిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి స్టేషన్కు పిలిపిస్తున్నారని, చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ కేసులు పెట్టాలో, ఎన్ని కేసులు పెట్టాలో ఈసీకి సమాధానం చెప్పాలని అన్నారు.
కేసులు పెట్టిన వర్గాల ద్వారా కొట్టుకుపోతామని, జిల్లా కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యారని, ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులు ఉద్యోగ ధర్మం పాటించాలని పేర్కొన్నారు. ప్రలోభ పెట్టే సామగ్రికి సంబంధించిన వివరాలు అధికారులు వెల్లడించాలని అన్నారు. తిరుపతి అభివృద్ధి జరిగిందంటే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వం కానీ బైండోవర్ కేసులపై హైకోర్టుకు వెళ్తున్నామన్నారు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, పెద్దిరెడ్డిపై బైండోవర్ కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. టీటీడీ సొమ్మును సివిల్ వర్క్స్ పేరుతో దోచుకుంటున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలు టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా సివిల్ వర్కులు ఎందుకు అవసరం లేకపోయినా కూడా కొన్ని కమిషన్ల కోసం కక్కుర్తిపడి దేవుని సొమ్ముని కూడా ఈ విధంగా రాజకీయంగా వాడుకుంటా ఉంది. వాస్తవం కాదా? రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎన్ని కుయుక్తులు చేసినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్డీఏ అభ్యర్థులు ఇద్దరు కూడా అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ ఎత్తున ఎంపీగా కూడా వరప్రసాద్ గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా ఆరణి శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా ఇంటర్నల్గా వాళ్ళ ఇండ్ల వద్ద వేరే ప్లేసుల్లో ఎవరైతే ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారో తిరుపతిలో వాళ్ళందరివి కూడా డేటా పెట్టుకుంటా ఉన్నామో వాళ్ళందరిపైన అబ్జర్వేషన్ పెట్టాం. కాబట్టి ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి అధికారులు సహకరించమని అడుగుతా ఉన్నాం. 34 రోజులు ఉంది ఇంకా ఎన్నికలు. 34 రోజుల వల్ల మీ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. గతంలో కూడా ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులు కానీ అక్రమంగా ఎన్నికైన కార్పొరేటర్లు కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతి అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా మీ ద్వారా కూడా అందరినీ కోరుకుంటా ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం, అభివృద్ధిలో ఈ రాష్ట్రం ఉండాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తిరుపతి నుంచి వీళ్ళిద్దరు కూడా విజయకేతనం ఎగరేయాలని కూడా మీ అందరిని కూడా సవినయంగా కోరుకుంటాను. అన్ని 3 పార్టీలు కూడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వటంపై రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దివ్యాంగులను గుర్తించి వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వటం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. జిల్లాలో 85,000 మంది దివ్యాంగులు అంతా ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపి, అప్పు, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగులకు ప్రతి నెల 6,000 రూపాయలు పెంచుతున్నారు. కానీ హామీ ఇచ్చి మాకు ప్రతి ఒక్క ఆదుకుంటున్నారు. కానీ అదేవిధంగా మాకు ఇల్లు కూడా కట్టించి మాదిగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మాకు సొంత ఇల్లు ఉండేవారికి 350 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు ఎంతో మా దివ్యాంగులు ప్రతి ఒక్క మన చిత్తూరు జిల్లా 80,000 మంది ఉన్నారు. 80,000 మందికి ప్రతి ఒక్కరికి చెయ్యి, కాలు మూగి అందరికీ టోటల్ దివ్యాంగులు ఎవరున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 6,000 రూపాయలు. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 1,000 రూపాయలు పెట్టుకుని కూడా 7,000 రూపాయలు జూలైలో కూడా ఇస్తున్నారు. అదే ఇప్పుడు 1,000 రూపాయలు ఇస్తారు కదా, 3,000 రూపాయలు ఇచ్చేది 1,000 ఇచ్చి 4 నెలది ఒకే గీత 7,000 రూపాయలు ఆయన ఒకే గీత ఇస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడుకి 1,00,000 ఓట్ల మెజార్టీతో మా దివ్యాంగులతో అందరూ వచ్చి కలిసి ఒక్కటిగా పని చేయాలని కోరుకుంటున్నాం. 1,00,000 ఓట్ల మెజార్టీతో మా దివ్యాంగులు ఆయనకి ప్రతి ఒక్కరు మా దివ్యాంగులు కలిసి ఒక్కటిగా పనిచేసి 6,000 గెలిచిన వెంటనే 6,000 రూపాయలు పెంచుతున్నారు. ఆమె కూడా ఇచ్చినారు. నిన్న మన ముద్దు మాధకృష్ణ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా 25 గీతాలు కూడా వెళ్ళి కలిసినారు. ఇంతవరకు కూడా ఆయన ఏమీ రెస్పాన్స్ లేదు. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు ఇచ్చి పెంచినారు. కానీ ప్రతి ఒక్కరు మన దివ్యాంగులకి మన నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి మా దివ్యాంగుల తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు వందనాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు 80,000 మంది మన జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి
అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు బ్రతికేదానికి ఈ 6,000 రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారికి 350 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరులో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగుంటిన భక్తిభావాన్ని చైతన్యపరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనను రచించి వ్యాప్తి చేశారని ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు అన్నమయ్య ప్రబోధము అనే అంశంపై ఉపన్యాసించారు. శ్రీ వెంకటేశ్వరుని నామంతో విశేషాలు ఉత్సవాలతో భక్తజనానికి వీణుల విందుగా అన్నమయ్య కీర్తనలు రచించినట్లు తెలిపారు. స్వామివారి రూపాన్ని కళ్లకు కట్టేలా అన్నమయ్య సాహిత్యం ఉంటుందన్నారు. అన్నమయ్య సంకీర్తనలో సాహిత్యంతో పాటు సంగీతానికి విశేష ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య భూమయ్య అన్నమయ్య ఆధ్యాత్మికత అనే అంశంపై ఉపన్యసించారు. యావత్ భక్తి సాహిత్యంతో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానముందని వారి సంకీర్తనలో నవవేద భక్తి మార్గాలను తెలియజేశారని అన్నారు. ఈ కీర్తనలో వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోని అంశాలు అన్నమయ్య సృజించారని తెలిపారు. అన్నమయ్య బ్రాహ్మ స్వరూపమని ఆయన అనుసరించిన బ్రాహ్మ మార్గమని తెలియజేశారు. శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవ జీవనాన్ని చవిచూశారని తెలిపారు. తిరుపతికి చెందిన జీడి నాయుడు అన్నమయ్య అలిమేలుమంగ శతకం అనే అంశంపై ఉపన్యాసించారు. అన్నమయ్య తన సంకీర్తనలో శృంగార భక్తి కవితా విశేషాలను గురించి వివరించారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన రఘునాథ్ బృందం, రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన విశాలాక్షి బృందం సంగీత సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు, కళాకారులు విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. కార్మికులకు పని భారాన్ని తగ్గించి కార్మికుల సంఖ్యను పెంచాలి. డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. వెదురుకుప్పం మండలం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం కార్యకర్తలతో డాన్స్. మండు టెండను సైతం లెక్క చేయకుండా 7 పదుల వయసులో కూడా యువకుడిలా స్టెప్పులు. ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అధికారులను అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నారు ఆరోపించిన జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.